హాయ్ అండి. బియ్యపు పిండితో దోస ఎలా వేసుకుందో ఇప్పుడైతే చూద్దాము. ఇంకా బియ్యపు పిండిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇంకా చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నాక కొన్ని వాటర్ తీసుకొని ఇంక ఇందులో అయితే పోసుకోవాలండి. ఇంకా చూడండి, దోస పిండిలాగా చిక్కగా అయితే కలుపుకోవాలి. ఇంక ఇలా అయితే కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇంక ఇలా చిక్కగా కలుపుకొని ఇంకా పెనం పైన దోశ వేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా బియ్యం పిండి ఉంటే దోశలు వేసుకుంటే 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది. చాలా బాగుంటాయండి. ఇంక ఇందులో చట్నీ లేదా ఏదైనా కారపొడి కూడా వేసుకొని తినొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.